కూటమి ప్రభుత్వంపై కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లాలో కేవలం 2 మండలాల్లోనే కరువు ప్రాంతంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లా వెనుకబడిన కరువు ప్రాంతమని, ఇక్కడ రైతులు నేటికి పంటలు పండగ వలసలు పెడుతున్నారని చెప్పారు. జిల్లాలో అసంపూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో రైతులు అత్యధికంగా ఉల్లి, పత్తి పంటలు సాగు చేస్తారని, కానీ వాటి కొనుగోళ్లు సరిగ్గా లేకపోవడంతో పండిన పంట మార్కెట్లోనే కుళ్లిపోతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉల్లి కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేంట్లో బిజీగా ఉన్నారంటే బ్రాందీ షాపులలో దందాలు చేయడానికి, బ్రాందీ షాప్ వేసుకునేటోళ్ళని బెదిరించి పర్సెంటేజీలు తీసుకోవడానికి, దాంట్లో వాటాలు తీసుకోవడానికి, ఎవడన్నా వేసుకొని ఉంటే వాడిని బెదిరించి షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, దీనిలో మాత్రం చాలా యాక్టివ్గా, చాలా కాన్షియస్గా ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం దాంట్లో బిజీగా ఉండాలని అర్థమవుతూ ఉంది. ఎక్కడ కూడా గ్రామాలలో ఎమ్మెల్యేలు పర్యటించేటువంటి పరిస్థితి కనపడంలే, రైతుల గురించి ఆలోచించడంలే. ఈరోజు పత్తి మళ్ళీ కర్నూలు జిల్లా అంతా నల్లరేగడి పొలాలు ఎక్కువగా ఉంటాయి. నల్లరేగడి పొలాలలో మేజర్ క్రాపు పత్తి, శనగ, వేరుశనగ వేస్తారు. ఈరోజు పత్తికి రేటు లేదు. వేరుశనగ వేయాలంటే భయపడి ఈ అధిక వర్షాలు, వర్షాభావంతో వేరుశనగ పంట కూడా సగానికి సగం తగ్గిపోయింది. శనగ ఇప్పుడు వేసినారు. ఏదైనా శనగ పొరపాటు జరిగితే శనగ కూడా